అంటే ఎలక్షన్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయిందండి. అసలు మనం ఓటు అయిపోతుంది, వేసినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు, పోయేది ఏమి లేదు అన్నట్లుగా జనాలకైతే ఒక రకమైన విరక్తి భావం వచ్చేసింది. బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ ఫీల్డ్ పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు వేయలేదంటారా? వాళ్ళందరూ ఓట్లు వేయలేదంటారా? అంటే ఇప్పుడు ఓట్లు అయితే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా పర్సెంటేజ్ అనేది ఓటు వినియోగించుకుంటున్నారండి. అంటే వేయపోవడానికి కారణం ఉండొచ్చు, అంటే అంత తగ్గడానికి కూడా దానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందేమో చూడాలి మరి. ఈ పోలింగ్ మీద ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే పోలింగ్ బట్టి మీ ఉద్దేశం? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకటి చెప్పాలంటే హైదరాబాద్ వరకు ఈ రోజుకి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. హైదరాబాద్ వరకు, మిగతా జిల్లాలకైతే చెప్పలేం, కానీ హైదరాబాద్ వరకు అయితే ఆయనే కేసీఆర్. బీఆర్ఎస్కి అవకాశం ఉంది, ఏంటంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ చనిపోయాడు కాబట్టి బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే సెటిలర్స్ అందరూ కూడా కేసీఆర్తో లవ్లో ఉన్నారు. ఒక రకంగా కేసీఆర్తో లవ్లో ఉన్నారు సెటిలర్స్. ఒక తెలంగాణ రాష్ట్రం పేరు తెలంగాణకు అన్యాయం అయిపోయింది, తెలంగాణ ప్రజలు నష్టపోయింది.